హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పయావ్లాస్ టేల్స్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. అదేంటి అంటే ఈ రోజు మనం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ లో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ శనిసింగనాపూర్ లోని శనీశ్వర ఆలయానికి రెప్లికా అన్నమాట. శనిసింగనాపూర్ లో శని భగవాన్ విగ్రహం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అక్కడ పాటించే నియమాలు, పూజా కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా నిర్వహిస్తారు. ఈ టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ శనీశ్వర ఆలయాన్ని ఖైరతాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ఉన్న రేణుకా నాగలక్ష్మి ఆలయం ప్రాంగణంలో నిర్మించారు. ఈ నాగలక్ష్మి అమ్మవారి ఆలయంలో నవగ్రహాలు, శివలింగం, దక్షిణామూర్తి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ ఉన్న శివలింగానికి స్వయంగా భక్తులే నిత్యం అభిషేకం జరిపిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు ఆలయ కార్యవర్గ సభ్యులకు మహారాష్ట్రలోని సింగనాపూర్లో ఉన్న శని భగవాన్ టెంపుల్ని హైదరాబాద్లో నిర్మించాలి అనే ఆలోచన రావడంతో 2016-17 మధ్యకాలంలో కేవలం 3 నెలల వ్యవధిలోనే నిర్మాణం జరిపించి శని భగవాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ గ్రానైట్ శిలతో ఏకరూపంలో ప్రతిష్ఠించిన ఈ విగ్రహాన్ని సింగనాపూర్ నుంచి తెప్పించారు. 9 గ్రహాలకు సంబంధించిన యంత్రాలపై శని భగవాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శని భగవాన్తో పాటుగా ఆయన సతీమణి అయిన జ్యేష్ఠాదేవి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్లో ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు రుద్రపాశుపత అభిషేకం జరిపిస్తారు. ఈవినింగ్ 10 గంటల వరకు ప్రత్యేకమైన పూజలు జరిపిస్తూ ఉంటారు. ఈ దేవాలయం ప్రాంగణంలో శనీశ్వరాలయంతో పాటుగా యోగముద్రలో ఉన్న హనుమాన్ ఆలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం హనుమంతుని పూజించిన వారికి శని బాధలు ఉండవని చెప్తారు. శని భగవాన్ని నువ్వుల నూనెతో పూజించడానికి ఒక కారణం ఉంది. అదేంటో ఒక చిన్న స్టోరీ రూపంలో తెలుసుకుందాం. శని భగవాన్ ఆయనకు ఉన్న ధైర్యం, బలాన్ని చూసుకొని గర్వపడుతున్నప్పుడు నారదుడు శని భగవాన్తో, నువ్వు హనుమంతునితో పోటీపడి గెలిచినప్పుడు నీ బలాన్ని అంగీకరిస్తాను అని చెప్తాడు. దీనికి అంగీకరించిన శని భగవాన్ హనుమంతుడు తపస్సు చేస్తూ శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడు శనిదేవుడు తనతో పోరాడి గెలవమని సవాల్ చేస్తాడు. దానికి హనుమంతుడు నిరాకరిస్తాడు. తనతో పోటీ పడాల్సిందే అని శని భగవాన్ పట్టుబట్టడంతో హనుమంతుడు తన తోకతో శని భగవాన్ని చుట్టి విడిపించుకోమంటాడు. శనిదేవుడు హనుమంతుడి తోక నుంచి విడిపించుకోవాలి అని ప్రయత్నించిన ప్రతిసారి హనుమంతుడు తన పట్టు బిగించడంతో శనిదేవునికి ఊపిరాడదు. దాంతో శనిదేవునిలో గర్వం తొలగి తనని విడిచిపెట్టమని ప్రాధేయపడతాడు. హనుమంతుడు వదిలేస్తాడు. శనిదేవుణ్ణి హనుమంతుడు తోకతో చుట్టినప్పుడు శని భగవాన్కి గాయాలవుతాయి. అప్పుడు హనుమంతుడు ఆయన గాయాలను తగ్గించడానికి నువ్వుల నూనెను రాస్తాడు. శని భగవాన్ ఎవరైతే హనుమంతుని పూజిస్తారో, నువ్వుల నూనెతో తనకి అభిషేకం చేస్తారో వాళ్ళకి శని బాధలు లేకుండా చేస్తాను అని హనుమంతునికి మాట ఇస్తాడు. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఇది ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.